హాయ్ ఎవరీవన్, ఈరోజు మనము నేతి బొప్పట్లు అండి శ్రీరామనవమికి ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. నేను ఒక కప్పు శనగబాయలు తీసుకొని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుందామండి. చూడండి, ఒక గ్లాస్ వాటర్ వేసి 2 సార్లుగా వాష్ చేసుకొని మనం పెట్టుకుందాము. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. ఉగాదికి చేసుకోవచ్చు, శ్రీరామనవమి కూడా మనము బొప్పట్లు చేసుకోవచ్చు. ఇంకా మనం ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నామంటే త్వరగా ఉడికిపోతాయండి. కుక్కర్లో ఎక్కువ విజిల్ అవసరం ఉండవు. ఇంకా మనం ఇంకో బౌల్ తీసుకొని ఒక 1/2 kg మైదా పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండి కన్నా మైదా పిండితో స్పాంజీగా వస్తాయి. చిటికెడంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని సరిపోయేంతగా మనము వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ రావాలండి. పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు. మామూలుగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, నేనైతే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకున్నారంటే మీకు బొప్పట్లు అనేది చాలా స్పాంజీగా వస్తుంటాయి. స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా. చూడండి, ఈ విధంగా కలుపుకున్నారంటే సరిపోతుంది. తగినంత నూనె వేసుకొని బాగా కలుపుకొని మెత్తగా. చూడండి, ఈ విధంగా ఉంటగా వచ్చినాక మనం మూత పెట్టేసి ఒక 1 అవర్ నానబెట్టారంటే పిండి అనేది బాగా నానిపోతుంది. ఇప్పుడు మనము శనగబాయలు ఉడకబెట్టుకుందామండి. చూడండి, శనగపప్పు బాగా నానిపోయింది కదా 1-2 అవర్స్. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకుందామండి. వాటర్ వంపేసి ఈ శనగపప్పు అనేది మనం ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ లేదంటే 2 విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. మెత్తగా ఉడకబెట్టద్దు, హాఫ్ బాయిల్ ఉడకబెట్టాలి. సగం పప్పు ఉడకబెట్టుకోవాలంటే మెత్తగా ఉడికిపోయిందంటే మనం బెల్లం వేసాం కాబట్టి ఎక్కువ మెత్తగా అయిపోతుంది. చిటికెడంత నూనె వేసుకున్నాడంటే ఎక్కువ పొంగకుండా లైట్గా పొంగుతుంది. విజిల్ పెట్టేసి మనం 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి శనగపప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నారంటే మనకి పిండి అనేది బాగా వస్తుంది. ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా చూడండి, హాఫ్ బాయిల్ ఇలా ఉడికిందంటే సరిపోతుందండి. ఇంక ఇప్పుడు మనము వాటర్ వంపేసి శనగబాయలు అనేది గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు మనము ఒక 200 grams బెల్లం తీసుకున్నామండి. ఇంక ఇప్పుడు మనం శనగబాయలు చల్లారినాక మనము మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే రోల్లో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లము పొడిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నేను రోల్లో దంచుతున్నానండి. రోల్లో దంచితే మనకి బొప్పట్లు అనేది చాలా బాగా వస్తాయండి. ఈ కాలంలో అందరు మిక్సీలో చేస్తున్నారు. రోళ్ళు ఉన్న వాళ్ళు ఈ విధంగా దంచుకున్నారంటే బొప్పట్లు అనేది మనకు సరిపోయిన క్వాలిటీగా వస్తాయండి. అంత మెత్తగా కాదు, అంత ఉడకనట్టుగా ఉండదు, బాగా సరిపోయేంత వస్తుంది. కొంచెం బెల్లం ఎక్కువ వేస్తే, తీపి ఎక్కువగా కావాలన్న వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకోవాలండి. చూడండి, బాగా మెత్తగా దంచుకున్నారంటే ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాం కదా, 200 grams బెల్లము, ఆ బెల్లం వేసుకున్నాము. చూడండి, హాఫ్ బాయిల్ అంతా దంచేసాను నేను శనగబాయలు అనేది. ఇప్పుడు మనం బెల్లం వేసుకొని బెల్లం కూడా బాగా కరిగిపోయేంత వరకు మనము దంచుకోవాలండి. ఈ విధంగా నిదానంగా దంచుకున్న తర్వాత చూడండి, బెల్లం వేసేసరికి కొంచెం పుర్రుగా అయింది కదండి. మీకు ఒకవేళ రోట్లో కూడా మీకు బాగా మెనగలేదు అని అనుకుంటే అప్పుడు మిక్సీలో ఒక రౌండ్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. చూడండి, మెత్తగా ఈ విధంగా వచ్చింది. నేను కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం పుర్రు అయింది. కొంచెం తక్కువ వేసుకున్నారంటే సరిపోతుందండి. ఇంకేది సర్వ్ చేసుకొని గిన్నెలోకి వేసుకుందామండి. చూడండి, బాగా వంటకొచ్చేసింది. ఇప్పుడు మనము గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. ఇంకా ఇలాచి పొడి వేసుకుందామండి, అంటే యాలకుల పొడి వేసుకుందాము. ఒక 2 నుంచి 3 వేసుకున్నాక ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఖచ్చితంగా ఈ బొప్పట్లు అనేది ఇప్పుడు శ్రీరామనవమి ఇంకా 5 రోజులు ఉంది కదండి, ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము శనగపప్పు ఇంకా పిండి 2 కొలతలతో చూపిస్తున్నాను కదా, 1 అవర్ తర్వాత తీసి చూడండి, పిండి కూడా బాగా మెత్తగా నానిపోయింది. పట్టుకుంటానే మెత్తగా చూడండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతగా పిండి తీసుకొని మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఒక పేపర్ తీసుకొని తగినంత ఆయిల్ రాసుకుందామండి దానిపైన. ఈ విధంగా పోయండి. ఇంకా మనము పిండి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా పిండి తీసుకొని మీకు కావాలంటే చపాతీలాగా రుద్దుకొని అయినా చేసుకోవచ్చు.
ఇవి నేను చెప్పినట్టుగా చేసినారంటే మీకు బాగా పొంగుతాయండి. ఇంకా మనం శనగపప్పు మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది మనం ఉంటల్లో పెట్టేసి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలండి మధ్యలో. ఇంకా మనం తిప్పించుకొని ఈ విధంగా పైన నెయ్యి కానీ నూనె కానీ చేతికి అంటుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు పల్చగా వస్తాయి. బయట షాపులో అమ్ముతారు కదండి, ఒకటి వచ్చి 10 రూపాయలు 20 రూపాయలు లాగా. దానికన్నా ఇంట్లో చేసుకున్నారంటే మీకు ఒకటి కాదు 2, 3 తినేస్తారు. నేను చెప్పినట్టుగా చేసినారంటే చూడండి, పల్చగా రుద్దాను చూడండి. ఈ విధంగా చేసుకున్నారంటే ఖచ్చితంగా పొంగుతాయి, నోట్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగా చేయి వేసి పేపర్ తిప్పించుకొని నిదానంగా తీయండి. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని తగినంత నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా పెనం పైన వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత మనము చిటికెడంతా నూనె వేసుకోండి, లేదంటే నెయ్యి కూడా వేసుకోండి. ఈ విధంగా కింద కాలిందో లేదో చూసుకొని, నేనైతే నూనె వేస్తున్నానండి. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనము నూనె వేసిన తర్వాత 2 సెకండ్ల తర్వాత మనం తిప్పిస్తామండి. చూడండి, ఈ విధంగా తిప్పించుకున్నారంటే బాగా పొంగుతుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను పైన ఇలా తట్టుతూ. ఇంక ఈసారి మళ్ళీ తిప్పించుకున్నారంటే బూడుగా వచ్చింది. చూడండి, ఎంత బాగా పూడిలాగా వచ్చేసింది. లోపల పూర్ణం ఉడికిపోతుంది, పైన పిండి కూడా బాగా పొంగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేశారంటే బొప్పట్లు శ్రీరామనవమికి ఇష్టంగా తింటారండి అందరూ. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో అసలు. ఈ విధంగా పొంగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఈ విధంగా చేసుకున్నాను చాలా బాగుంటుంది. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి. మీకు కావాలంటే ఇది పాలల్లో కూడా తినచ్చండి. ప్లేట్లో వేసుకొని కొన్ని పాలు వేసుకొని తినాలంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంటుందండి. నేతి బొప్పట్లు రెడీ.